సార్ మీరు నాడీ వైద్యం కదా, అంటే మీరు నాడీ పట్టుకొని ఎలా చెప్తారు కరెక్ట్గా? అంటే ఇప్పుడు జనాలకి అన్ని టెస్టులు, ప్రతిదానికి బ్లడ్ టెస్ట్ అవన్నీ కంపల్సరీ కదా, మీరు ఓన్లీ నాడీ పట్టుకొని మీరు ఎలా చాలా చెప్తేనే నేను నాకు ఆశ్చర్యం వేసింది. మా ఫ్రెండ్ సుజాత చెప్తే అట్లా నాడీ పట్టుకొని మీరు ఎలా గుర్తుపడతారు? కామన్గా అండి, జనరల్గా ఈ నాడీ గురించి చెప్తే అర్థం కాదు, కానీ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ తెలిసిన వాళ్ళకి దాన్ని మనం ఆయుర్వేదిక్ పల్స్ ప్రకారం కఫపిత్త వాతాలు అని చెప్పేసి అంటాము. ఆ పల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా అనాటమికల్ గా ఆర్గాన్ దగ్గర నుంచి ఇంకా బ్రెయిన్ నుంచి వచ్చే క్రేనియల్ నర్వ్స్ దగ్గర నుంచి మనకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఏ నర్వ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దాని ద్వారా వచ్చే మజిల్స్ ఏంటి, ఎటువంటి పెయిన్స్ వస్తాయి, ఇంకా ఈ వేగస్ నర్వ్ తాలూకా డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ప్రాబ్లం ఉండిందని ప్రతిదీ మనకు తెలుసు కాబట్టి నాడి పెట్టుకోగానే మనకు అర్థమైపోతుంది అలాంటి వ్యక్తికి ఈ ప్రాబ్లం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. సో మనం ఎక్కడ ట్రీట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది నాడీ ద్వారా మనకు అర్థమైపోతుంది. అంటే ఏమైనా డైట్ చెప్తారా, ఓన్లీ మీరు ట్రీట్మెంట్ ద్వారానే తగ్గుతుంది? ఏమైనా డైటింగ్ చెప్తారా, ఇది తినాలి సరిగా ఉంటుందండి? ఫుడ్ డైట్ ఏదైనా చెప్తారా? డైట్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఏ పల్స్ లో ఉన్నారు, కఫంలో ఉన్నారా, పిత్తంలో ఉన్నారా, వాతం ఉన్నారా, కాంబినేషన్ లో ఉన్నారా అనేది మనం చేసుకోవాలి పల్స్ అనాలిసిస్ ద్వారా. దాని తర్వాత వాళ్ళ పర్సనాలిటీ ఇంకా డెఫిషియన్సీని బట్టి డైట్ ఉంటుంది. ఎవరికి వాళ్ళకి సపరేట్ డైట్ ఉంటుందండి. నాడీ కూడా ఎవరి వేలు ముద్ర ఒకళ్ళకి మ్యాచ్ అవ్వకుండా ఎలా ఉంటుందో వాళ్ళ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది, డైట్ కూడా అలానే చెప్పాల్సి వస్తుంది. కానీ రియల్లీ గ్రేట్ సార్, మీరు ఇన్ని అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా అంటే కంపేర్ చేసి మాట్లాడట్లేదు, ఏవైనా ట్యాబ్లెట్స్తోనే ఏ రోగం తగ్గదు. బీపీ కానీ జనరల్గా ఇప్పుడు జీవనశైలి వచ్చే వ్యాధులు ఏవి తగ్గవు ట్యాబ్లెట్స్తో. మీరు పర్మనెంట్గా మీరు సొల్యూషన్ ఇస్తున్నారంటే నిజంగా గ్రేట్ సార్. మీరు పర్మనెంట్ సొల్యూషన్ అంటే మనం ఇచ్చేది కాదండి, వాళ్ళు ఫాలో అవుతే వాళ్ళ ప్రాబ్లమ్ ఇదో ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలా వస్తుంది, ఇవి అవాయిడ్ చేస్తే రావని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. అందులో మన గ్రేట్ ఏం లేదండి, అంత అమ్మవారిదయ, వాళ్ళ బ్లెస్సింగ్స్ తోనే మనకి విద్య అనేది తగ్గుతుంది. ఎవరికి అంటే మనం చెప్తాం గత జన్మలు చేసిన పాపములు రోగరూపైన మృతం పాపం అని. కర్మల తాలూకు ఉన్న ప్రాబ్లం ఎక్కడైతే సొల్యూషన్ దొరుకుతుందని వాళ్ళు తెలుసుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు, మనం ట్రీట్ చేస్తాం, తగ్గుతుంది. ఏదైనా క్రానిక్ పెద్ద ఉన్నా కానీ మీరు మీ ట్రీట్మెంట్ ద్వారా తగ్గుతుందా సార్? తగ్గుతుందండి. విత్ ప్రాక్టికల్ రిపోర్ట్స్ కూడా మనం ఉన్నాయా? ప్రాక్టికల్ రిపోర్ట్స్? ఓకే. ప్రతిదీ మనం రిపోర్ట్ బేస్డ్ మనం చూపిస్తామండి. పబ్లిక్ ఏంటంటే ఇంటికి ప్రూఫ్, మనిషికి ప్రూఫ్, ఈ రెండు కావాలి. అవి తప్పనిసరిగా మనం చూపించే ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ.